అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మీకు ఆదినారాయణ రెడ్డి గారు నిన్నటి వరకు కూడా తెలుగుదేశం వాళ్ళకంటే కూడా వైసీపీ మీద అతని దాడి ఎక్కువ చేశాడు. చేశాడు. ఆ ఎందుకంటే జిల్లాలో బాధ్యతలు కూడా ఆ జెడ్పీటీసీ ఎన్నికలప్పుడు కానీ ఇంకోటప్పుడు అవును. కానీ మొత్తం లీడ్ రోల్ ప్లే చేశాడు అతను. ప్లే చేశాడు. తెలుగుదేశం వాళ్ళకంటే ఎక్కువగా. అవును చేశాడు. మొన్న కూడా పులివెందుల ఇదైనప్పుడు కూడా ఆయన అవును. కొద్దిగా ఆయన మీద కూడా చూపు మళ్ళింది అందరూ ఆయనకి. అవును. ఎందుకంటే వైసీపీ వాళ్ళు అతను కూడా సపోర్ట్ చేస్తున్నాడు ఇక్కడ అనేది ఒకటి నేను విన్నమాట. ఉమ్. మరి అటువంటి వ్యక్తి ఈ రకంగా కుల స్థాయికి దిగజారి ఒకేసారి యూటర్న్ తీసుకోవడం. తీసుకుంటాం అనేది ఇది ఆయనకి పద్ధతి కాదు. వాళ్ళ బీజేపీ కూడా సమాధానం చెప్పి తీరాలి. అవును. ఇక్కడ కూడా మీరు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో కూడానండి బీజేపీ కమ్మ కులాన్ని ఒక అంటరాని కులంగా చూస్తుంది అనేది మీరు చాలా రోజులుగా మీరు గమనించవచ్చు. వాళ్ళ అవసరం కోసం ప్రతి ఒక్కళ్ళని కరివేపాకులాగా వాడుకుని వదిలేస్తుమే కానీ అవును. ఇక్కడ ప్రధానమైన సామాజిక వర్గం ఉంది. దాన్ని మనం పార్టీలోకి తీసుకోవాలి, వాళ్ళు గౌరవం ఇవ్వాలని కానీ పిలిచి పెద్దపేట వేయమని ఎవరూ చెప్పటల్లా. అనుచితంగానూ అర్హత లేకపోతే పదవులు ఇవ్వమని ఎవరు అడగరు ఏ కులానికి కూడా. మరి ఎందుకని అట్ట వివక్షతకి చూస్తుంది అనేది ఆర్ఎస్ఎస్లో మొదటి నుంచి ఒక వర్గం కమ్మ వ్యతిరేక వర్గం అనేది ఉన్నమాట వాస్తవం. ఓకే. ఆర్ఎస్ఎస్లో కూడా ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఇష్టపడి ఆర్ఎస్ఎస్లో చేరిన కమ్మవాళ్ళు కూడా అంతర్గతంగా చాలా వివక్షతకు గురైన ఘటనలు చాలా ఉన్నాయి. అవమానాలకు గురవటం, వాళ్ళు కూడా అవమానాలకు గురవుతారు. కమ్మవాళ్ళని పూసుకు పొలలాగా లేకపోతే కూరల కరివేపాకులాగా వాడుకుంటాం అనేది ఆర్ఎస్ఎస్లో కూడా ఉంది. అందుకనే బీజేపీ పెరగపోవటానికి కారణం. బీజేపీ లేకపోతే ఎందుకు పెరగదు? అక్కడ ఏంటంటే కొన్ని లోపాలు ఉన్నాయి. వాళ్ళకి ఎందుకునో మరి ఏ రకంగా ఎందుకు ఆలోచన వస్తుందో కానీ అధిష్టానం ఢిల్లీ నుంచి మొదలెడితే మీరు ఇక్కడ హైదరాబాదు లేకపోతే విజయవాడ స్థాయి వరకు కూడా బీజేపీలో మరి ఎందుకునో మీరు గమనించండి. అయితే ఒక సీనియర్ జర్నలిస్ట్గా కమ్మ వ్యతిరేక భావాలు అనేది చాలా తీవ్రంగా కనపడుతున్నాయి. దాని మూలన వాళ్ళు పోయి వాళ్ళే తవ్వుకుంటారు. ఏమీ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ మరి భయపడుతున్నారా మరి ఏంటో తెలియదు. మరి వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు తగిన భారీ మూల్యమే చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక ప్రధానమైన మీరు తీసుకుంటే కమ్మకులం అనేది ఏ రంగంలో అయినా ముందుండేది. ఒక మార్గదర్శకత్వంలో ఉండే కులం ప్రధానమైన కులాలుగా. ఇప్పుడు అగ్రవర్ణాలుగా ఉండి కొద్దిగా కమ్మ, రెడ్డి, వెలమ, బ్రాహ్మణులు ఈ 4 వర్గాలు కొద్దిగా ముందుగా ఉండి నడవటం అనేది చదువుగా అన్నిట్లోనే వెళ్తాం. అన్నిట్లోనే ఇంకా చాలా దూకుడుగా వెళ్ళటం విశాలమైన భావంతో ఉండేవాళ్ళు కమ్మవాళ్ళు. వాళ్ళు ఎందుకునో మరి ఢిల్లీ నుంచి మోడీ గారి దగ్గర నుంచి మొదలెడితే అందరికీ కూడా కమ్మవాళ్ళు అంటే భయమో, ద్వేషమో, మరి అసూయ అర్థం కావట్లా. నేను అట్లాగే ఆలోచిస్తాను. ఇవాళ కూడా మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడా ఆదినారాయణ రెడ్డి ఎందుకు మాట్లాడాడు అని లడ్డు ఇష్యూని డైవర్ట్ చేయించి వైసీపీని కాపాడటం కోసం ఏమన్నా ఇచ్చేస్తున్నారా? లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఏముందండి? చేసిన మహాపాపం అయితే. ఎందుకంటే వీళ్ళు గుమ్మడికాయ దొంగ ఆ పార్టీ ఇంతవరకు ప్రకటన చేయట్లేదు. అదే కదా. ఇప్పుడు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు 5 ఏళ్ల పాటు బీజేపీ కూడా వైసీపీతో అంటకాగి బోర్డులో సభ్యులుగా ఎంచుకుందిగా. ఆ పాపంలో వాళ్ళు భాగస్వామ్యమేగా. మరి ఆ తిరుపతి లడ్డూలు వెళ్ళినప్పుడు మరి ఇంత ఇంటెలిజెన్స్ ఇంత ఉన్నప్పుడు కళ్ళ ముందేమో జీరోలో సారా అమ్మేశారు, గనులన్నీ దోసేసుకుంటున్నారు. ఇక్కడ జరుగుతుంటే ఆ మాత్రం ఇంటెలిజెన్స్ లేదా వాళ్ళకి? ఎందుకంటే వాళ్ళకి లాలూచీలు ఇంకా నడుస్తున్నాయి. అందుకనే వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా తిరుమల విషయంలో మౌనం వహిస్తున్నారు. వాళ్ళకి ఇష్టం లేదు దర్యాప్తు సక్రమంగా జరగటం, దాంట్లో ఉన్న విషయాన్ని బయటకు మాట్లాడటం అనేది లేదు. ఏదో జరుగుతుంది మొత్తానికి కూటమిలోనే ఏదో జరుగుతుంది. వివేకానంద రెడ్డి కేసు కూడా అంతే కదా. అంతే నీరుగారు చేసుకుంటూ వచ్చారు కదా. మరి అక్కడ దాకా వెళ్ళి అత్యున్నతమైన జాతీయ పరిశోధన సంస్థ అది. ఇప్పుడు అలాగే లిక్కర్ కేసులో కూడా అసలు దోషుల్ని పట్టుకోకుండా ఆపుతుంది కూటమి ప్రభుత్వంలో బీజేపీని అనే అనుమానాలు చాలామందికి ఉన్నాయి. చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారి వీళ్ళందరినీ కూడా ముందర కాళ్ళకి బంధాలు వేస్తుంది బీజేపీని అనే అనుమానం ఢిల్లీ నుంచి వైసీపీకి రక్షణ ఆశీస్సులు ఉండటం మూలాన వీళ్ళు దర్యాప్తులు సరిగ్గా చేయలేకపోతున్నారు, ఏ పని కూడా చేయలేకపోతున్నారు. అలాగే కాంట్రాక్టులు కూడా పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే వైసీపీలో లబ్ధి పొందిన వాళ్ళకి వాళ్ళు కూడా ఇస్తున్నారు అనేది సామాన్యులుగా కానీ అందరూ కూడా అనుకుంటున్నది. వారు నిజమని నమ్ముతున్నటువంటి వాస్తవాలు. పోలవరం దగ్గర నుంచి మొదలెడితే పవర్ కాంట్రాక్టులు అన్నీ కూడా. అలాగే పలు ఆరోపణలు ఉన్న వ్యక్తిని చీఫ్ సెక్రటరీగా కూడా
పెట్టుకోవాల్సిన ఆ. పరిస్థితి వచ్చింది. అతను ఇవాళ రేపు రిటైర్ అవుతున్నాడు అనుకోండి, మళ్ళీ అతను మళ్ళీ అడ్వైజర్గా పెట్టుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. అతనికి ఢిల్లీ ఆఫీసులు ఉన్నాయి అన్నమాట అందరూ అనుకుంటున్నమాట వాస్తవం. ఆదినారాయణ రెడ్డి గారు నిన్న మాట్లాడిన దాని వెనక కూడా మరీ అంత నేలబారుగా మాట్లాడటం బాగాలేదు. మాట్లాడిన దాని వెనక నేను అనుకుంటాం తప్పనిసరిగా బీజేపీ హస్తమే ఉండి ఉంటుందేమోననే అనుమానాలు నాకు కలుగుతున్నాయి.